ఈ మధ్యకాలంలో చాలామందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది. దాని కారణంగా ఫేస్ పైన వెంట్రుకలు వస్తుంటాయి. లేదా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా, టెన్షన్ ఎక్కువగా తీసుకున్నా ఆ ప్రభావంతో కూడా ముఖం పైన అవాంఛిత రోమాలు ఏర్పడతాయి. అయితే వీటిని తొలగించుకోవడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వీటిని తొందరగా తొలగించడానికి లేజర్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. కానీ అవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. అయితే ఇక్కడ తెలుపబోయే ఈ టిప్స్ రెగ్యులర్గా మీరు ఫాలో అవుతుంటే కొన్ని రోజుల్లోనే అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం నుండి బయటపడతారు. మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం. 1 టీ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ బియ్యపిండి, హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి. మీది సెన్సిటివ్ స్కిన్ అయితే చిటికెడు పసుపు మాత్రమే వేయండి. అది కూడా మంచి పసుపుని యూజ్ చేయాలి, లేదంటే స్కిన్ ఎలర్జీ వంటివి మొదలవుతాయి. పసుపు హెయిర్ గ్రోత్ని తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది. అందుకే చాలామంది మగవాళ్ళు ఫేస్ ప్యాక్ వేసుకునే ప్యాక్లో పసుపు లేకుండా జాగ్రత్త పడతారు. శనగపిండి హెయిర్ని రిమూవ్ చేయటంలో, చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని అందులో 1 టీ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ బియ్యపిండి, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ పచ్చిపాలు వేసి లూజ్గా కాకుండా థిక్ పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖంపై హెయిర్ ఉన్న ప్లేస్లో అప్లై చేసుకోవాలి. లేకపోతే ఐబ్రోస్ని వదిలి ఫేస్ ప్యాక్లా కూడా వేసుకోవచ్చు. ఒక కాటన్తో కానీ లేదా చేతి వేళ్లతో కానీ వెంట్రుకలను ఆపోజిట్ డైరెక్షన్లో రుద్దుతూ ఈ ప్యాక్ని రిమూవ్ చేయాలి. ఇలా రిమూవ్ చేయడం వల్ల కొన్ని వెంట్రుకలు తొలగిపోతాయి. ఇలా వీక్లీ 2 or 3 టైమ్స్ ఇదే విధంగా చేస్తే పర్మనెంట్గా హెయిర్ గ్రోత్ తగ్గిపోతుంది. ఈ వీడియోలో తెలిపినట్టు ఫాలో అవుతూ మీరు స్ట్రెస్కి, టెన్షన్కి దూరంగా ఉండండి. అలాగే శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని సరిచూసుకుని ఈ వీడియోలో చిట్కాను పాటిస్తే 100% రిజల్ట్ ఉంటుంది. లేదంటే మళ్ళీ సమస్య మొదటికి వస్తుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా జాగ్రత్త పడుతూ ఈ టిప్స్ని పాటించండి. మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి. ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.